హలో హలో గుడ్ మార్నింగ్ సార్. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి ఎవరండి? సార్ వెంకటేశ్వరన్ నేను జీసస్ని నేను విశ్వసించిన సార్. ఏంటండి? జీసస్ జీసస్ సార్. అర్థం కావట్లేదండి మీరు చెప్పేది. జీసస్ యేసు ప్రభు సార్. యేసు ప్రభు. యేసు ప్రభుని నేను విశ్వసించాను సార్. యేసు ప్రభుని మీరు విశ్వసించారా? అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఎలాగనేది. మీ పేరండి? వెంకటేష్ సార్. మీరు జీసస్ ని విశ్వసించినప్పుడు వెంకటేష్ అని పేరు పెట్టుకోవటం కరెక్ట్ కాదు కదండి. నేను చిన్నప్పుడు విశ్వసించాను సార్, నాకేం తెలియదు. ఇప్పుడు 28 ఏజ్ సార్. 28 ఏజ్ సార్. ఇప్పుడు మీ ఏజ్ 28. అవును సార్. ఇప్పుడు విశ్వసించట్లేదా మరి ప్రభువుని? విశ్వసించి ఏం ఫలితం లేదు సార్. ఇట్లా ఇబ్బంది పడుతున్నా సార్. నాకు ఇంకా ఏమైందండి? అంటే హెల్త్ పరంగా విశ్వసించక ముందు అయితే మామూలుగా తెలిసిన వారితో కలిసి వెళ్తా ఉండే చిన్నప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు సార్. కాదండి, ఒక నిమిషం. మీరేం చదువుకున్నారండి? నేను డిగ్రీ వరకు చదువుకున్నా సార్. చదువుకున్నారు. ఇప్పుడు మీ ఏజ్ 28 అంతేనా? అవును సార్. మీరు చర్చికి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వెళ్ళారండి? చర్చికి 2013-14 సార్. 2013-14 చర్చికి వెళ్ళారు. అప్పుడు 9th 10th క్లాస్ సార్ చదువుతా ఉన్నా సార్. మరి 9th 10th క్లాస్ లో మీకు ఎవరు చెప్పారు ఇలా ఈ దేవుడు అని చెప్పి? ఎవరు ఏం చెప్పలేదు సార్. ఇంటి దగ్గర వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళతో కలిసి వెళ్తున్నా సార్. అంటే మీకు హెల్త్ బాగాలేదు అప్పుడే? బాగానే ఉన్నా సార్. తర్వాత ఇట్లా ఇబ్బంది అయింది. నా స్టడీ అంతా పోయింది. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నా సార్. మరి ఇప్పుడు వెళ్ళటం మానేశారా కంప్లీట్ గా? అవును సార్, స్టడీ మానేసినాను. తర్వాత ఏ పని చేయాలనుకున్నా కూడా పని చేసిన దగ్గర కూడా మంచిగా అనిపించకపోవడం, బట్టలు తీసేయడం. ఇంకా నేను వెళ్తా ఉన్న 2 సంవత్సరాల నుంచి ఇలా జరిగింది సార్. చర్చికి వెళ్తా ఉంటే మా కుటుంబం ఏమో విశ్వసించలేదు. ఇలా ఎందుకు జరిగిందని అన్నారు సార్. అయితే నాకు కూడా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నువ్వేమన్నా పాపి కాదా, దేవుని కంటే పెద్ద నీవు అంటున్నాడు సార్. అయితే ఎలాగని సార్ చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. హాస్పిటల్లో తిరిగి ఇక్కడ. ఏమైందండి హెల్త్ మీకు? ఏమైంది? మామూలుగా ఇప్పుడు పనికి వెళ్ళినా కూడా పని చేసుడు కాదు సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తానికి మీ కుటుంబం అన్న మారాలి, ఒకటే గోల్ వాళ్ళది, కుటుంబం మారాలి. అవును సార్. కుటుంబం మారాలి. నాకేం పని వద్దు, నా జీవితం వద్దు నాకేం సార్. వాళ్ళంతా లేరా అన్నట్టుగా చూస్తున్నాను సార్. అయితే మా వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు పని చేసుకోకుండా ఎలా బ్రతకగలుగుతావు దేవుడు అంటా ఉంటే. దేవుడు అంటే ఏదో ఒక టైంకి అంటున్నా కానీ ఎప్పుడు నాకు అదే ధ్యాస ఉంటుంది. మరి నన్ను ఏం చేయమంటారు అని నేను అన్నా సార్. అయితే నేను విడిచిపెట్టాలనుకుంటే నేను విడిచిపెడతా అంటే, నరకంలో పోవలసి ఉంటే విడిచిపెట్టు, నువ్వు దేవుని కంటే పెద్దోని కాదని వాళ్ళు అంటున్నారు. నాకు ఎటు తెచ్చకుండా అవుతుంది సార్. ఇప్పుడు కూడా చర్చికి వెళ్తున్నారా మరి? నేను వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు బంద్ చేశారా సార్? హాస్పిటల్ అని ఇటు వచ్చినా సార్. లేకుంటే హాస్పిటల్ అని ఎర్రగడ్డ నుంచి హాస్పిటల్ నుంచి టాబ్లెట్స్ తీసుకుంటున్నా సార్. అంటే మీకు మెంటల్ గా ప్రాబ్లం ఉందా? మామూలుగా కొన్ని టైంలలో ఒక మంత్కి కానీ 15 రోజులకు ఒకసారి కానీ అట్లా అవుతుంది సార్. బట్టలు తీసేయడం, ఏమైనా ఉంటే చేతిలో కొంచెం కండిషన్ బాగాలేదు. అవును సార్. అయితే హాస్పిటల్ నుంచి నేను అప్పటి నుంచి వాళ్ళు అన్నారు కదా, మీరంతా బాగా అయ్యేది ఉంటే చర్చికి రండి, కుటుంబం అంతా విశ్వసించండి, బాగా చేస్తాము, లేదంటే హాస్పిటల్లో తీసుకెళ్ళండి అన్నారు. మా వాళ్ళు అన్నారు కదా, హాస్పిటల్లో ఎట్లాగో మంచిగా అవుతాడు కానీ కదా అని ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి టాబ్లెట్స్ తీసుకుంటున్నాం సార్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి టాబ్లెట్స్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నా సార్. ఇప్పుడైతే బానే ఉందండి. ఇప్పుడు మామూలుగా ఒకసారి వాళ్ళకి తెలిస్తే ఇట్లా ఉండదు ఇంకా. అందుకోసం ప్రస్తుతం చర్చికి రమ్మని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటారా? అయితే
ఇంకా మీకు చాలా విషయం చెప్పాలి సార్. అందుకోసం మీకు ఇప్పుడు ఎవరికి ఏం చెప్పకండి. ఇట్లా ప్రాబ్లం అవుతుంది మీ దగ్గర అయితే సార్. వాళ్ళైతే ఏం చెప్పారు బయట. చర్చికి రా, దేవుని విశ్వసించి అంతే చెప్తారు. దేవుని విశ్వసిస్తే మొత్తం తగ్గిపోతుందని చెప్తున్నారు మీకు. అయితే మా కుటుంబాలు అన్నాం కదా, మేము విశ్వసించాం, కానీ హాస్పిటల్లో ఎట్లాగో బాగా అవుతాడు కదా, వాళ్ళ పిల్లగాడు వాళ్ళతో కలిసి వెళ్ళింది, వానికి ఏం తెలియదు కదా. అంటే కూడా పిల్లగాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద కాకుండా ఉంటాడు. ఇప్పుడు 28 అయింది ఏజ్. అయితే ఎట్లాగో విశ్వసించాలి కదా ప్రతి ఒక్కరు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ప్రతి ఒక్కరు విశ్వసించాలంటే మా వాళ్ళు విశ్వసించాలి, మరి మేమంతా మా ఇష్టం అని అన్నారు. అయితే ఆయన ఆరోగ్యం అట్లానే ఉంటది అన్నట్టుగా వాళ్ళకున్నది. ఇప్పుడు పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉందా టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత? టాబ్లెట్స్ తీసుకుంటే మామూలుగా వాళ్ళు చర్చికి రమ్మని చెప్పలేదా? మరి తగ్గిస్తాము, నువ్వు చర్చికి వస్తే నీకు అన్ని దయ్యం పట్టింది, సాతాను పట్టింది ఇలాంటి మాటలు ఏం చెప్పలేదా? అవును సార్, చెప్పిండ్రు. అయితే నేను అప్పుడప్పుడే ఎప్పుడన్నా ఫెస్టివల్ కు ఎప్పుడన్నా వెళ్తా ఉంటే సార్, మీ వాళ్ళు రావాలి అప్పుడైతే బాగా చేస్తా, మామూలుగా వెళ్తా వస్తా, వాళ్ళేం పట్టించుకోరు సార్. అయితే సాతాను పట్టిందని మరి మీకు ఏమైనా చేశారా? ప్రార్థనలు ఏమైనా చేశారా? మస్తు సార్, మస్తు ప్రార్థన చేసింది. మరి తగ్గిందా? ఏమైనా రిలీఫ్ వచ్చిందా ప్రార్థన చేసిన తర్వాత? అప్పటి టైంలో అనిపిస్తుంది కాస్త కొద్దిగానే. ఇక మొత్తానికి దురాత్మ అన్నది అది పోవాలంటే మాత్రం కంపల్సరీగా నువ్వు చర్చికి మీ వాళ్ళన్న రావాలి, లేదంటే ఎట్లాగో వస్తా ఉండు, దేవుడు కార్యం చేస్తానంటారు. ఓకే ఓకే, దేవుడు వస్తా ఉంటే అదే తగ్గుద్దని చెప్పారు మీకు అంటారు. కానీ అది తగ్గేది లేదు సార్. ఇప్పటి వరకు నేను ఎప్పుడో విశ్వసిస్తే ఇంతవరకు వచ్చింది, అయినా కూడా నాకు ఏం పని పాట లేకుండా ఎలాగ జీవిస్తా సార్? దీనికి నాకు ఒక మార్గం ఏం తెలియట్లేదు. వాళ్ళు ఏమి చెప్పారు? ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పారు సార్, విశ్వసించు అంతే, కష్టాలు ఎవరికైనా ఉంటాయని అంటారు. కష్టాలు ఉండడానికి వారు కావాలని పెట్టించడానికి డిఫరెంట్ ఉండదు సార్. అవునవును. మరి నేను ఎట్లా తప్పించి ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు ఇంకో పరిశ్రమ సార్. నేను ఒక సంఘంలో పోతే ఇంకో సంఘస్థులు రావాలని వాళ్ళ టార్చర్ కాదు, ఇంకా చాలా విషయాలు ఎట్లా బయట చెప్పలేని పరిస్థితి సార్. ఎట్లా అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు చర్చికి రమ్మని చెప్పి. చర్చికి రావడమే కాదు, వాళ్ళ ఇంకో దాంట్లో కలవాలి. డబ్బులు మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారా మీకు? ఏడా సార్, హాస్పిటల్ కా? ఏ దానికి వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు సార్? నేను చర్చికి వెళ్తే మేము ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎట్లా ఇస్తారు? చర్చికి వెళ్ళి మీరు డబ్బులు ఇస్తారు? ఇవ్వాలి కదా ఏదైనా కానుకని. అంటే మీ కండిషన్ బాగాలేదు కదా, అయినా సరే డబ్బులు ఇవ్వాలి అక్కడ కానుకలు? అవును, కానుకలు కంపల్సరీ సార్. కానుకల విషయం నేను కూడా పట్టించుకోను, కానీ సార్ ఇట్లా హెల్త్ పరంగా నేను ఎలా జీవిస్తా అనేది వాళ్ళది కాస్త కూడా. నేను ఆరోగ్యం బాగా ఎలాగనేది ఇంత ఏజ్ వచ్చింది, ఇతను ఎలా జీవిస్తాడనేది కాస్త కూడా దయ లేకుండా ఇంకా చాలా పరేషన్ చేస్తారు సార్. కావాలని నిందలు ఇస్తారు ఉంటారు. నిందలు అంటే అవి మీకు బాగా ప్రాబ్లం ఉంది, కానీ ఏదో కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ వల్ల మీకు బాగా ఇబ్బందిగా ఉంది, అంతేనా? అవును సార్. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడ ఉంటారో అడ్రస్ చెప్తే కలవాలని ఉంది సార్. నేను ప్రస్తుతానికి ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. ఒక 10 రోజులు పడుతుంది రావడానికి. మీరే ఊర్లో ఉంటారు? మాది అటు ఆసిపోవాలి సార్. హాస్పిటల్ అని వచ్చిన కదా ఇక్కడ ఎర్రగడ్డ హైదరాబాదా? ప్రస్తుతం ఏంటి ఉన్నాం సార్. నేను బెంగళూరులో ఉన్నా. 10 రోజులు వస్తే మీరు ఎన్ని రోజులు ఉంటారు? నేను సమ్మర్లో వచ్చినాను సార్. ఎలాగైనా తప్పించుకొని వాళ్ళది అలా ఉండొద్దు, నన్ను ఇబ్బంది పడవద్దని. అయినప్పటికీ కూడా మా బ్రదర్స్ ఉన్నారు కదా సార్, వీళ్ళ దగ్గర ఉంటున్నా, ఎక్కడన్నా పని చేసుకొని ఆ చర్చికి వెళ్ళడం ఏంటి, నా ఆరోగ్యమే బాగలేదు, నేను రానని వచ్చిన సార్. అయితే ఈడ ఏదైనా ఫర్నిచర్ కంపెనీలో అని పోయినా సార్. ఆడ కూడా 4 రోజులు పోయిన తర్వాత బట్టలు తీసేయడము, తర్వాత ఇట్లా జరిగితే అక్కడ ఉన్న సార్ అందరు ఇంకో పంపిస్తారు సార్. ఇంకో వేరే కంపెనీలో పోయినా సార్, ఇంకా బట్టల షాప్ లో పోయినా. ఈ క్రైస్తవ మతం నిన్ను కూడా వదలలేదే పాపం?
సార్ ఎంతో అమాయకుని సార్, ఏం తెలియని వానికి కూడా ఇంత ఇబ్బంది పెట్టిందంటే నాకు చాలా బాధిస్తుంది సార్. అయ్యో. అంటే ఎంత తెలియకపోయినప్పటికీ కూడా అందరు పాపలే కదా అంటారు. ఓకే, దానిని ఓకే సార్, కానీ ఇంతలా నన్ను కావాలని ఎంత అమ్మాయికుంటే అంతగా ఇట్లా డిప్రెషన్ గురి చేస్తారు సార్. సరే, నేను వచ్చి కలిసి మాట్లాడతాలేండి, సరేనా? రేపు వస్తాను, ఒక 10 రోజుల్లో వస్తాను. మీ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకొని కలుద్దాం, మాట్లాడదాం, సరేనా? వాళ్ళని తప్పించుకొని ఎలాగా నేను ఎక్కడ ఉండాలనేది కూడా నాకు ఇబ్బంది పడుతున్నా సార్. చెప్తాలేండి, నేను మాట్లాడతాలేండి. వేరే దగ్గర ఉంటా మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం చేస్తారు మరి, లేరా? ఉన్నారు సార్, ఇంటి దగ్గర ఉంటారు. మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్ వచ్చి టాబ్లెట్స్ తీసుకున్నా సార్, సమ్మర్ నుంచి ఉంటున్నా. హాస్పిటల్లోనే మరి ఫోన్ ఎక్కడ దొరికింది మీకు ఇది? యూట్యూబ్ లో సార్ చూసిన. యూట్యూబ్ లో మీరు మాట్లాడే ఫోన్ హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారా, మీరే కొనుక్కొని మీరు వాడుతున్నారు హాస్పిటల్లో? కాదు సార్, నాకు మొబైల్ ఉన్నప్పుడు కూడా అందులో బ్యాలెన్స్ లేదు. మా దగ్గర రూమ్ మొత్తంది కానీ సార్, బ్రదర్స్ ఒకవేళ నేను ఏదైనా అంటే బ్రదర్స్ అంటున్నారు కదా, నీ అంతటి నువ్వు ఏదైనా పని చేసుకో అంటారు. కానీ ఆడపోయిన తర్వాత ఆరోగ్యం ఎలాగ ఉంటది అనేది కూడా తెలియదు. అయితే వాళ్ళే కావాలని బ్రదర్స్ ఏమంటారు అంటే, మమ్మల్ని విడిచిపెట్టిపోకూడదు అన్నట్టుగా వాళ్ళలో నుండి ఏమంటారంటే, నువ్వు ఏడ పని చేసుకొని బతకగలుగుతావు అని ఇట్లా వాళ్ళే అంటారు. అట్లా కూడా వాళ్ళే అంటారు సార్. పని చేసుకోవాలని ఒక మాట అంటారు, అంటే వాళ్ళలో అట్లా తిప్పించుకుంటున్నారు సార్ వాళ్ళతో. అందుకోసం వాళ్ళని తప్పించేయడం నేను ఉండాలేమో. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆరోగ్యం ఎట్లా ఉంటే ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు, కానీ అందరు మార్చబడాలి. మార్చబడడానికి మార్గమే లేదు సార్. మొత్తానికి అనారోగ్యం పాలు చేసి మా పేరెంట్స్ మాట్లాడరు సార్. మాట్లాడకపోయినా మీ వాళ్ళు మాట్లాడరు మాతో, అంత పట్టుబట్టి ఉన్నది చూసింది సార్. అయితే మాట్లాడాలని ఏముంది సార్, దేవుని దయ వల్ల అట్లా అనుకోరు. ఇక లోపలైతే మొత్తం క్రూరత్వమే, కానీ బయటనే సాధువులు, వాళ్ళంతా ప్రేమమయులు. మేమేమో ఇట్లా ఇక మాకు సహజంగా ప్రేమ ఉండేవారైతే చూసుకుంటారు ఏదో ఒక విధంగా. కావాలని వాళ్ళే అట్లా నిందలేసి మరీ మమ్మల్ని విచ్చలవిడిగా చేసి, మా వాళ్ళకు ఎటు లేకుండా చేసి, ఇంకా చాలా మేము చేసే పనులు ఏది సఫలం కాకుండా చేస్తున్నాను సార్. ఇంకా అయితే ప్రస్తుతం మీరు ఒకవేళ మిమ్మల్ని కలవాలంది, నాకు ఏదైనా మార్గం చూపించండి సార్, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. మార్గం అంటే నేను ఏమి చేయగలను ప్రస్తుతాన్ని, నేనేమి చేయలేను. చెప్తాలే నేను, మీరు ఒక 2 రోజులు ఆగి ఫోన్ చేయండి. అంటే నాకు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మీ అమ్మగారు మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి మాట్లాడి చూస్తాను ఏదైనా. వద్దు సార్, అక్కడనే వాళ్ళంతా దగ్గర ఉన్నారు, వాళ్ళు వింటా ఉంటే మాత్రము నేనే చెప్తా సార్. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఒకవేళ ఎట్లా మాట్లాడించాలో వాళ్ళకి తెలియకుండా అనేది, అంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, విశ్వసించిన వాళ్ళంతా అందరికి స్ప్రెడ్ చేస్తారు. అయితే మమ్మల్ని ఇంకా స్ట్రిక్ట్ పడతారు సార్. స్ట్రిక్ట్ అంటే మాకు వ్యతిరేకంగా అందరినీ, అలా కూడా ఉంటది సార్. సరేలే, నేను ఒక 2 days లో కాల్ చేస్తాను, మాట్లాడదాంలే, సరేనా? ఓకే సార్. సరే. అయితే సార్, మా బ్రదర్స్ అంటున్నారు కదా, మా స్టడీ చేసే వాళ్ళు. ఇప్పుడు మీ బ్రదర్స్ క్రిస్టియన్స్ హిందూసేనా వాళ్ళు? హిందూసే సార్. వాళ్ళందరూ హిందూసే? అవును సార్. నువ్వు ఒక్కడివే వెళ్ళావు దాంట్లోకి? అవును సార్. నేనేమనుకున్నా సార్, ఎవరైనా దేవుడు అంటే దేవుడు కదా, మామూలుగా సహజ స్వభావంగా ఏం ఆలోచిస్తాం సార్. దేవుడు అంటే దేవుడు, కానీ దేవుడు అంటే మంచిదే కదా అంటారు ఎవరైనా. అయితే నేను అలా వెళ్ళాను, కానీ వీళ్ళు చాలా కావాలని నా పైనే మంచిగా ఉన్న వారిని ఏమంటారంటే, ఏదో పాపంలో పడేసే మాటలే అంతే తప్ప కావాలని నిందలేయడం సార్. అయ్యో.
అయితే బ్రదర్స్ అంటారు కదా, నేను ఇదంతా చెప్తే వాళ్ళు ఇట్లా కావాలని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే నీకు ఒక పిచ్చి, వాళ్ళు ఎందుకు చేస్తారని అని అంటున్నారు సార్. మరి ఇది న్యాయము, ఇదే కరెక్టో కాదో మీలాంటి వారు చెప్తారని మీకు కాల్ చేస్తున్నారు సార్. సరే సరే, నేను చెప్తాలే అమ్మా, వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. సరేలే తమ్ముడు, నేను మళ్ళీ చేస్తాను, బయటికి వెళ్తున్నాను, మళ్ళీ మాట్లాడదాం, సరేనా? ఓకే ఓకే. ఓకే.